ప్రతి మహిళకు ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రభుత్వం మహిళలకి బీమా సఖి యోజన అనే ఒక మంచి పథకాన్ని అయితే తీసుకొచ్చారు. అయితే ఈ పథకానికి ప్రతి మహిళ ప్రతి సంవత్సరం 2,64,000 రూపాయలను అయితే సంపాదించుకోవచ్చు. అయితే ఈ పథకం ఒక ఉద్దేశం ఏంటంటే సాధారణమైన మహిళను ఒక జాబ్ హోల్డర్గా మారవాలనేదే ఈ పథకం ఒక ఉద్దేశం. అయితే ఈ పథకంలో భాగంగా ప్రతి మహిళ 10th అయితే పాస్ అయ్యి ఉండాలి. అలానే ఏజ్ వచ్చేసి 18 to 70 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. అయితే ఈ పథకంలో జాబ్ వచ్చిన తర్వాత ఈ పార్ట్ టైం చేసుకోవచ్చు, అలానే ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ పథకాన్ని అప్లై చేసుకోవాలంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఆఫీసులో అప్లై చేసుకోవచ్చు. అలానే ఎల్ఐసి అఫీషియల్ వెబ్సైట్ అని ఉంటుంది, దాంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళైతే కొన్ని రోజుల తర్వాత మీకైతే కాంటాక్ట్ అవుతారు. మీకు తర్వాత మిమ్మల్ని పిలిచి మీకు ఒక ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఆ ట్రైనింగ్ వాళ్ళైతే ఫ్రీగానే ఇస్తారు, ఎలాంటి అమౌంట్ అయితే ఛార్జ్ చేయరు. ఆ ట్రైనింగ్ తర్వాత మీకైతే ఒక చిన్న ఎగ్జామ్ అయితే పెడతారు. ఆ ఎగ్జామ్లో మీరు కూడా పాస్ అయితే వాళ్ళైతే మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ జాబ్ వచ్చేసి ఎల్ఐసి ఏజెన్సీ జాబ్. అయితే ఈ జాబ్ వచ్చేసి మీరైతే పాలసీలు కట్టించాలి. అయితే ఈ జాబ్ లో భాగంగా మీకైతే శాలరీ ఫస్ట్ ఇయర్ అయితే ప్రతి మంత్ 7,000 రూపీస్ అయితే మీ అకౌంట్ లో ఆన్ టైం అయితే పడిపోతుంది. మీరు పాలసీలు కట్టించినా కట్టించకపోయినా మీ అకౌంట్ లో 7,000 రూపీస్ అయితే పడుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఇయర్ లో పాలసీలు కట్టించారనుకో, ఆ 7,000 ప్లస్ మీకు కమిషన్ అయితే మీ అకౌంట్లో అయితే పడిపోతుంది. అయితే సెకండ్ ఇయర్ చూసుకున్నట్టయితే ఒకవేళ మీరు పాలసీలు కట్టించలేరు అనుకో, సెకండ్ ఇయర్లో మీకు 6,000 రూపీస్ అయితే మీ అకౌంట్లో పడుతుంది, మీరు పాలసీలు కట్టించినా కట్టించుకోకపోయినా. అలానే ఒకవేళ మీరు పాలసీలు కట్టిస్తే ఆ 6,000 రూపీస్ ప్లస్ మీకైతే కమిషన్ అయితే ఎన్ని పాలసీలు కట్టిస్తే అన్ని కమిషన్ అయితే మీ అకౌంట్ అయితే పడిపోతుంది. ఇంకా థర్డ్ ఇయర్లో చూసుకున్నట్టయితే మీరు పాలసీలు కట్టించినా కట్టించుకోకపోయినా 5,000 రూపీస్ అయితే మీ అకౌంట్లో పడుతుంది. అలానే మీరు పాలసీలు కట్టిస్తే ప్లస్ కమిషన్ అయితే మీ అకౌంట్లో అయితే పడిపోతుంది. శాలరీ పడిపోతుంది కదా, అలానే పాలసీలు ఎందుకు కట్టించాలని అనుకున్నారనుకో, మీ జాబ్ అయితే వాళ్ళు తీసేస్తారు. మీరు పర్ మంత్ కానీ ఇయర్ కానీ ఒక పాలసీ అన్నా మీరు ఎవరి చేతనన్నా కట్టిస్తే మీ జాబ్ అయితే అలానే ఉంటుంది, మీకైతే కమిషన్ కూడా వస్తుంది. అయితే ఈ జాబ్ వచ్చేసి ప్రతి మహిళకైతే ఉంటుంది, ఒక మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. ఈ జాబ్ వచ్చేసి మీరు ఇంట్లో పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు. ఇది మంచి జాబ్ అని చెప్పి ప్రభుత్వం అయితే ప్రతి మహిళకైతే తీసుకొచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అందుకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి.